ఇది 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 ఏం చేస్తున్నావు ఫిష్ కటింగ్. ఏం చేస్తున్నావు? ఫిష్ కటింగ్ నీట్గా క్లీన్ చేయాలి. తోకలన్నీ కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత ఈ మీసాలు ఉంటాయి కదా, ఈ మూతితో సహా నీట్గా కట్ చేసేసి ఎంత కడుపు చూడు ఎంత బాగుంది కడుపు. దీంట్లో లోపల ఉంటుంది అంత తీసేయాలి. ఏం తీసేయాలి? దీంట్లో అంతా పేగులు అన్నీ ఉంటాయి, అవన్నీ నీట్గా తీసేయాలి. మరి ఇంకో చాప్ తీసుకొని ఫస్ట్ ఏం చేయాలంటే ఈ మూతికి ఉంటాయి మీసాలు, మూతికి మీసాలు మూతి అంతా నీట్గా ఇట్లా పట్టుకొని మూతి బాగా ఇట్లా ఇట్లా కట్ చేయాలి. కళ్ళు 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 ఏం చేయవు, కళ్ళు అట్లే ఉంటాయి. కళ్ళు ఉన్నప్పుడు ఏం చేయాలి, ఇలా నీట్గా కట్ చేయాలి. ఎందుకంటే ఇవి ఒక్కోసారి ముళ్ళు గొంతులో అడ్డపడతాయి కదా, చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. వాడు చిన్న అయితే బాగా కట్ చేస్తాడు, బాగా తింటాడు. వీడు బండిగాడు ఉన్నాడే పెరిగినాడు అంతేగాని చేపలు తిన్నాము సీ ఫుడ్ తిన్నాము అనే ఐడియానే ఉండదు. ఆ సీ ఫుడ్ అంటే ఏం బాగుంటుంది అసలుకి? సీ ఫుడ్ లో అన్ని న్యూట్రిషియస్ ఫుడ్ ఉంటుంది. వాడు తినడు, బన్నీ వేస్ట్. వాడిని ఎప్పుడైనా చూస్తే కదా బాగుంది లేదని తెలిసేది, వానికి తెలియదు కదా. వాడికి ఒకసారి తినిపించాలి. ఇప్పుడు కాదులే, బెంగళూరు పోయినప్పుడు వాడు మూసుకొని తినరా అంటే అప్పుడు తింటాడు, అప్పుడు తినిపిస్తాను. అంతవరకు మనం నీట్గా తెచ్చినవాడు అల్ల నేను ఒకడే అమ్మ తిందో. ఇవన్నీ చేపలు నువ్వే తినేస్తావా? ఇప్పుడు 3 పూట్ల కదా, ఇప్పుడు మధ్యాహ్నం తింటా, రాత్రి తింటా, రేపు లేదు మన్నాడు ఫ్రిడ్జ్ లో పెట్టి మన్నాడు కూడా తింటా. చాలా కాస్ట్లీ ఇవి. ఎంత వచ్చి కిలో? ఎంత కిలో ఇవి వచ్చి 300. కిలో 100 అయితే చాలా లేని 1/2 కిలో తెచ్చినాను. 1/2 కిలో లేదు, కొంచెం తక్కువగా 1/2 కిలో. నాకు ఒక్కడికే కదా. డాక్టర్ ఫిష్ తినమన్నాడు, మటన్ చికెన్ తగ్గించి. బుజ్జి బుజ్జి చేపల్ని ఎట్లా తిన బుద్ధి అవుతుంది నీకు? చిన్న ఫిష్ లో ఉండేది అంత టేస్ట్ ఉంది. ప్రతి ప్రాణికి కూడా ఇంకో ప్రాణికి దేవుడు క్రియేట్ చేసింటాడు. ఏడేం చేస్తాడు ఇప్పుడు, వాడు నువ్వు తింటాను లేదా అట్లా ప్రతి ప్రాణికి దాని చేదు వాటికి అంతే. ఇట్లా నీట్గా కట్ చేయాలి. ఈ ముళ్ళన్నీ నీట్గా కట్ చేయాలి. ఇప్పుడు ఇవన్నీ ఏం చేసుకొని తింటావు? ప్రాన్స్, ఈ పీతలు, ఈ క్రాబ్స్ బన్నీ చిన్నగా బాగా తినిపించినాను. దీంతో ఇప్పుడు ఫ్రై చేసుకుంటావా లేకపోతే చేపల పులుసు చేసుకుంటావా? ఇది అమ్మ తిందకని బాగా చేస్తుంది, నీట్గా చేస్తుంది. ఫ్రైయా పులుసా? పులుసే. ఫ్రై బాగుండదు. పులుసు చేసుకొని 3 days తినచ్చు. అమ్మ బాగా చేస్తుందని పాపము తినదు. చేప వాళ్ళకి ముందు నుంచి అలవాట్లేదు, నాకు ముందు నుంచి చేప సొంతంగా కట్ చేసుకోవడము నీట్గా చేయడం నాకు చాలా ఇష్టము. అన్నిటికంటే ఫుడ్ నాకు ఏదంటే ఫిష్ ఇష్టం. సరే నాన్న, ఫిష్ కట్టింగ్ లో ఉండు, బాయ్ చెప్పాయి ఒకసారి. ఇంకొంచెం కట్ చేసి కొంచెం నీట్గా ఇంత వీడియో చేసి పెట్టండి, ఎప్పటికైనా పిల్లలకు ఉపయోగపడుతుంది. సరే బాయ్ చెప్పే నాన్న. బాయ్ బాయ్ చిన్ను. బాయ్. ఫిష్ బాగా రెడీ అయినాక మళ్ళీ చెప్తా, తినేటప్పుడు మళ్ళీ ఫిష్ టేస్ట్ ఎట్లా చెప్తాను. బాయ్. ఓకేనా? బాయ్. బాయ్.